సో పోతున్నాం అనమాట. మా పిల్లకాయలను ఎత్తుకొచ్చుకొని ఇక పోదాం. ఇంకా బీచ్లో ఆడుకోవడం కన్నా బీచ్ని ఇలా చూస్తూ ఆస్వాదించడమే చాలా బాగుంటుంది కదా గైస్. బ్యాక్ టు అనదర్ వీడియో. సో నిన్న చీర్యాలకు వెళ్ళాం కదా, సో ఈరోజు బాపట్లకు వెళ్ళాం. సో బాపట్లలో మేము ఒక రిసార్ట్ తీసుకున్నాం అనమాట. దాంట్లో ఈ కాజు అయినా, ఇది కాజు చెట్టేనా, జీడి మామిడి పండు చెట్టు. సో ఇవి చాలా ఉన్నాయి రిసార్ట్లో. సో మంచిగా ఏర్పరచుకొని తీసుకుంటున్నారు వీళ్ళు తినడానికి. సో అది వీడియో తీద్దాం అనుకున్నా వెళ్ళేటప్పుడు, అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు తీద్దాం అనుకున్నా, తీయలేదు. సో ప్రశాంతంగా ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇది రెస్టారెంట్ యాక్చువల్గా. సో వెనకాల ఉన్నాయి రిసార్ట్ అనమాట మొత్తం. సో అది మొత్తం బ్లాగ్ తీసి పెడతాను మీకు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ చిల్ అవుతున్నాం ప్రశాంతంగా. సో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం, ఫుడ్ వచ్చాక రూమ్స్కి వెళ్ళిపోతాం. సో వీడియో కంటిన్యూ చేద్దాం. సో ఆల్రెడీ నేను నిన్న చీర్యాల బీచ్కి వెళ్ళింది అప్లోడ్ చేసేసాను వీడియో. సో ఎవరైతే చూడలేదో చూడండి. సో లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, వాళ్ళిద్దరు చూస్తున్నారు చూడండి. నచ్చు హాయ్, మా అమ్మమ్మ హాయ్ చెప్తుంది. హాయ్ హాయ్ చెప్పు. అదనమాట. సో తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చి చిల్ అవుతున్నాం గాయ్స్. సమ్మర్ వెకేషన్ లో ఉన్న ప్రశాంతంగా. సో ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై, వెజ్ రైస్. ఏమేమి తింటున్నావు నువ్వు? వావ్, ఇన్ని తింటున్నాడు మా నక్షిత్. మెనూ మొత్తం చెప్పేసాను. సో మంచిగా పేట్ పూజ కర్ రహే హమ్ లోగ్. తింటున్నావా? బాగున్నాయా? బాగుందా? సూపరా? సూపర్. ఫైనలీ లంచ్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు బీచ్ అనమాట. సో వెనకాల మా వదిన ఫుల్ రెడీ అయిపోయింది, ఎందుకంటే ఫుల్ ఆడ వీడియోస్, ఫొటోస్ కిర్రాక్కే కానీ. సో పోతున్నాం అనమాట. మా పిల్లకాయలను ఎత్తుకొచ్చుకొని ఇక పోదాం ఇంకా. సో పొద్దున ఆయేషం ఉండే, సో ఇప్పుడు ఈ ఏషం అయింది. సో అదనమాట ముచ్చట. ఉండే రూమ్స్ అనమాట ఇవి. మా సింధు ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. సో నక్షిత్ పడుకున్నాడు. నక్షిత్ ఏడే తీసుకోద్దాం. సో ఇంకొక మరదల్ వదిన. సో నిజంగా వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. సో ఎవరైనా బాపట్ల బీచ్కి ఈ మధ్యలో ప్లాన్ చేస్తున్నట్లయితే మస్ట్ అండ్ షుడ్ ఇక్కడికి రావాలని చెప్తా. చాలా నీట్నెస్, చాలా బాగుంది వెదర్. చూడండి మొత్తం గ్రీనరీతో సూపర్ ఉన్నాయి కదా. ఇంకొంచెంసేపు అయితే చీకటి అవుతుంది కాబట్టి నేను చూపించలేను గ్రీనరీని. చూడండి మొత్తం చెట్లే. సో అసలు ఈ రిసార్ట్ మొత్తం ఒక చెట్లతో నింపేసిండు. ఇక్కడికైనా వస్తే మంచిగా మీకు ఏమంటారు, ఒక గ్రీనరీ ప్లేస్కి వచ్చిన ఫీల్ వస్తుంది. సో ఎక్కడ పోయినా మా ఊళ్ళో ఆడేది ఇదోండి లూడో. ఇక్కడ పోయినా వీళ్ళిద్దరు ఆడుకునేది లూడో అనమాట. చలో బీచ్కి టైం అవుతున్నాడు వదిగా. సో నక్షిత్ అయితే ఇలా పడుకున్నాడు వాడు పాపం. చూడండి దిస్ ఇస్ ద రూమ్ మొత్తం మెసి అయిపోయింది. సో నేను రూమ్ని చూపించలేం కానీ సో సూపర్ ఉంది అబ్బా. బాండల్ గింజలు అంతా అసలు సూపర్ ఉంటుంది. బెడ్రూమ్సే కానీ, వాష్రూమ్సే కానీ, ఎవ్రీథింగ్ ఇస్ కూల్ అండ్ ఫైన్ అనమాట. సో తప్పకుండా విజిట్ అయిపోండి ఈ యొక్క రిసార్ట్ని. ఓకే, సో చలో బీచ్కి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఏం చేసేది ఇంకా సార్? ఎక్కడైనా గిదే పని మీకు? మరి మాకేం పని? వీళ్ళకి దొరకలేము, ఎగలేము, బీచ్ లో ఆడలేము, స్లిప్పింగ్ కొట్టలేము, అది స్విమ్మింగ్ ఆడలేము. ఎంత బాగున్నాడు. ఇప్పుడు వీళ్ళు లేపుతా చూడండి, ఇంకొకటే ఆట ఆడతాడు. నాచిత్ నాడు బీచ్కి పోదాం. నక్షిత్ లే జల్దీ బీచ్ నాన్న పిలుస్తున్నాడు. బీచ్ లే జల్దీ లెట్స్ గో బీచ్. సో ఆల్రెడీ వాడు ఇక్కడ వీళ్ళు ఒక టీషర్ట్ ఇచ్చారు. మా నక్షిత్ తీసుకుని వీళ్ళు ఇచ్చిన టీషర్ట్ ఇదన్నమాట. బీచ్కి పోతున్నావా? కార్ దగ్గరకు వచ్చేసినావా? సో ఇదంతా నడవాలి. సో కానీ చాలా బాగుంది, నాకు వ్యూ చాలా నచ్చింది ఇక్కడ. సో మా కార్ అక్కడ పార్క్ దూరంగా. కానీ నాకు ఈ గ్రీనరీలు నడుస్తుంటే సూపర్ అనిపిస్తుంది. ఫ్లవర్స్ ఇవన్నీ భలే ఉన్నాయి అబ్బా. ఇక్కడ అన్నీ ఇగో బాదంకాయ చెట్లు, ఇవన్నీ బాదంకాయ, క్యాషూ నట్స్ వాటిని ఏమంటారు, జీడిపప్పు చెట్లు అన్నీ. మా కార్ దగ్గర అయితే ఫుల్ పడి ఉంటాయి, చూపిస్తాను నాగండి. అందరు ఇక్కడ భలే ఫొటోస్ తీసుకుంటున్నారు, బాగుంది, సూపర్ వ్యూ. మా నక్షిత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అబ్బా. ఫుల్ సమ్మర్ వెకేషన్ అంటే మొత్తం చెప్పాను కదా, దిస్ ఇస్ ద రిసార్ట్ అనమాట. సో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ రిసార్ట్. సో ఇక్కడ బోర్డు అయితే ఇచ్చేసాడు పెద్దగా, బై స్టే గ్రీన్ రిసార్ట్ అని ఇచ్చాడు ఇక్కడ నేమ్ అయితే. ఎంట్రన్స్ బాగుంది కదా, నాకు ఎంట్రన్స్ నచ్చే యాపే అబ్బా. ఇక్కడైతే నేను ఇక్కడ ఎంట్రన్స్ నచ్చే యాపా. ఇక్కడ నుంచి బీచ్ జస్ట్ 3 kilometers ఉంటుంది అనమాట. దట్స్ ఇట్. సో రెస్టారెంట్
రిసార్ట్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి లోపల. దిగండి దిగండి, లెట్స్ గో టు బీచ్. వావ్, బాపట్ల బీచ్. సో బాపట్ల బీచ్ లో ఇప్పుడు కొత్తగా ఇదంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇదన్నీ. సో నిజంగా నేను నాకు లైవ్ లో 2-3 చెప్పారు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి బాపట్ల బీచ్ లో అని చెప్పేసి. సో ఇవన్నీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్. సో బీచ్ కి దగ్గరలో అన్నమాట ఇవన్నీ. సో అదే బీచ్ ఇవన్నీ కన్స్ట్రక్షన్స్. ఇక ఆడతాను బస్సు అసలు ఆపకుండా. ఆ మేడం పింక్ డ్రెస్ వేసుకుంది కదా, ఆ మేడం ఇన్ఫ్లుయెన్స్ అనమాట. గుర్తుపట్టారు అమ్మాయిని? గుర్తుపట్టండి. ఎంతమంది గుర్తుపట్టారో నాకు గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ కూడా మర్చిపోవద్దు. సో వచ్చేసాం బీచ్కి. ఇదో మా తమ్ముడు, మా ఫోన్ బ్రదర్. ఇంకొక ఆయన ఉన్నాడు చూసిన బ్లాక్ గా కర్రగా, ఆయన కూడా మా బ్రదర్. ఆయన పెద్ద బ్రదర్, ఈయన చిన్న బ్రదర్. నేను మిడిల్ చెల్లని అక్కని, ఒకరికి చెల్లని ఒకరికి అక్కని. ముంగడ పోతుంది మా ఆయన మా బాబు పడుతుంది. సో చూసారా బీచ్, వావ్. నిన్న పోయిందేమో చీర్యాల బీచ్, ఈ రోజు వచ్చింది బాపట్ల బీచ్. చూసారా పోలీస్ స్టేషన్ కూడా బాపట్ల అని చెప్పేసి డిస్ట్రిక్ట్. సో ఇక్కడ అన్ని స్టాల్స్ ఉంటాయి. ఆ స్టాల్స్లో మొత్తం ఫిష్ ఫ్రైస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. స్టాటస్ మొత్తం అక్కడ దొరుకుతుంది. సో ఈ రోజైతే ఆడం గాయస్, జస్ట్ పిల్లలు ఆడుకుంటారు అంతే. చూస్తున్నారా ఎంతమంది సమ్మర్ వెకేషన్కి వచ్చినారు. మొత్తం టీఎస్ బండ్లే ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఒక్క ఏపీ బండి లేదు గాయస్, మొత్తం టీఎస్. ఎన్ని కార్లు ఉన్నాయో టీఎస్ కార్లు. అంటే మన హైదరాబాద్లో అంతా ఇక్కడ ఉన్నారన్నమాట. అది ముచ్చట. చూద్దాం మా ఊళ్ళో ఏమేమి వండుకొని ఏమేమి తింటారో చూద్దాం. ఇక్కడ ఆలోచిస్తున్నారు ఏం తిందాం, ఎట్లా ఆడుకుందాం, ఏం చేద్దామని. సో రంగంలోకి వెళ్తున్నారు ఆల్రెడీ. వాళ్ళ డాడీ నక్షిత్ సింధు మెల్లగా వెళ్తుంది. ఇంకా ఫుల్ ఆడుకుంటారు. అబ్బా నాకు ఈ వాటర్లో ఆడుకోబుద్ది కాదుగా, ఎందుకో నాకు వాటర్ పడదు. ఉప్పు వాటర్ అంతా ఇంత ఫేర్గా ఉంటుంది, ఫేస్ చండాలగా అవుతుంది. అసలు ఎంతమంది వచ్చేసారు. అక్కడ సన్సెట్ వస్తుంది వెనకాల, బాగుంది కదా. సో నిన్న కూడా ఇదే టైంకి వచ్చామన్నమాట మేము బీచ్కి. సో ఇప్పుడు కూడా ఇదే టైంకి వచ్చాం. సో నేను బీచ్కి రావాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం గైస్. పొద్దున్న అస్సలే రాకండి. అసలు పొద్దున్న చీర్యాల బీచ్ ఘోరంగా వేడి ఉండే అనమాట. ఇప్పుడు కొంచెం కూల్గా ఉంటుంది వెదర్. ఆడతారు ఇంకా మెల్లగా. ఇక్కడ చాలా మంది ఉన్నారు. చీర్యాల బీచ్ కన్నా బాపట్ల బీచ్ చాలా ఫేమస్. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నాకు తెలిసి అయితే ఇంకా చాలా కన్స్ట్రక్షన్ జరిగేది ఉంది బాపట్ల బీచ్. బీచ్లో ఆడుకోవడం కన్నా బీచ్ని ఇలా చూస్తూ ఆస్వాదించడమే చాలా బాగుంటుంది కదా గైస్. నాకైతే అలానే అనిపిస్తుంది. ఇట్లయితే ఫుల్ ఆడుతున్నారు అక్కడ. నా పని ఏంది తెలుసా, ఇలా బీచ్ని చూస్తూ ఆస్వాదిస్తూ ఇంకో వాళ్ళ చెప్పులకి కావాలి ఉండడం పని అనమాట. నేను బీచ్కి వస్తే నార్మల్గా నేను బీచ్లో ఆడను, కానీ ఇలా కూర్చొని బీచ్ని వ్యూ చూస్తూ అబ్బా ఇక్కడే ఎప్పటికి ఉండిపోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అంత బాగా చూడండి అలలు ఎలా వస్తున్నాయి, చూడండి ఎంత బాగుందో ఫ్లో, చాలా బాగుంది. మా రిసార్ట్ చూసారా, అంటే ప్రజెంట్ ఇప్పుడు మేము ఒక పూటకుండే రిసార్ట్ ఎంత బాగా చేశారో. లైట్స్ సూపర్. ఫైనలీ బీచ్ లో ఆడుకొని వచ్చేసాం కదా. వచ్చేసినాం. అందరం బీచ్కి వెళ్ళి ఆడుకొని వచ్చేసినాం. ఆల్మోస్ట్ 9 అవుతుంది టైం. సో మంచిగా చూడండి, అసలు బ్యాక్ కెమెరా పెట్టాల్సిన అవసరం లేదు, మొత్తం మెరల్లో కనిపిస్తుంది అంబియన్స్ మొత్తం. సో డిన్నర్ టైం కాబట్టి డిన్నర్కి వచ్చేసాం. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ డిన్నర్. మమ్మీ, మా అమ్మమ్మ వాళ్ళంతా. మా నక్షిత్ ఫస్ట్ హాయ్ చెప్పు, మాట్లాడు. ఏం చేసినావు? కేఎఫ్సి, బగారన్నం, చికెన్, థమ్స్ అప్ అన్ని తాగుతున్నాను. బీచ్ బీచ్ లో ఎవరితో ఆడుకున్నా? బీచ్ లో ఆడుకుంది డాడీ, నక్షి, సింధు, అత్త. నిజంగానే వాళ్ళే ఆడుకోరు, ఇంకోవరం ఆడుకోలేదు. ఇంకా మాట్లాడు.
వెల్కమ్ నచ్చుతానా నేను మచ్చుతాను థ్యాంక్ యూ చెప్తున్నా ఆంటీ. సో ఫస్ట్ బాయిల్డ్ ఎగ్ వచ్చేసింది. వచ్చిందా నీకు ఎగ్? వచ్చిందా? ఎగ్ మన అక్షిత్కి ఎగ్ చాలా ఇష్టం. సో బాయిల్డ్ ఎగ్, గట్టి పప్పు, అది కాకుండా క్యారెట్ బీరా పెడతాడు, రైస్ పెడతాడు, గోంగూర పచ్చడి. సో నిన్నటి నుంచి ఫుల్ నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇప్పుడు నైట్ ఓన్లీ వెజ్ ఆర్డర్ ఇచ్చాం మేము. రండి. వేడి వేడి రైస్, పప్పుచారు, ఆలుగడ్డ ఫ్రై, గోంగూర పచ్చడి, ముద్దపప్పు, పాపడాలు, ఎగ్. ఇంకా రావాలమ్మా నేను ఇదన్నమాట. పాపడ్ ఎంతో వేడి పెద్ద. సో ఫైనలీ డిన్నర్ అయిపోయాక చూడండి ఎంచక్క ఇట్లా బయట కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి బుద్ధుడు కాడ మా అన్న ఫోటోలు దిగుతున్నాడు. మా సింధేమో ఫోటోగ్రాఫర్ అక్కో, మా అక్షిత్ ఏమో ఫోన్ చూస్తున్నాడు, మా తమ్ముడు ఏమో కూర్చున్నాడు, మా అమ్మమ్మ ఈడ కూర్చుంది, నేనేమో ఈడ కూర్చొని వీడియో తీస్తున్నా. మా ఆయన భుజం మీద చేసుకొని మా ఆయన హాయ్ చెప్తుండు. హాయ్ చెప్పండి అందరు మా ఆయనకి. సో డిన్నర్ అయిపోయింది, ప్రశాంతంగా కూర్చొని మంచిగా వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాం, ఈ గ్రీనరీ. సో రేపు మార్నింగ్ కంటిన్యూ చేద్దాం వీడియో. చలో గుడ్ మార్నింగ్. సో ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. సో చెక్అవుట్ చేసే టైం కూడా వచ్చేసింది. సో మార్నింగ్ లేసాం, చెక్అవుట్ చేయడానికి టైం అయింది కాబట్టి రెడీ అవుతున్నారు అందరూ. టిఫిన్ చేసేసి సో చెక్అవుట్ అయిపోతాం. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఎవరైనా బాపట్ల బీచ్కి రావాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ రిసార్ట్ అని చెప్తా, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన రెస్టారెంట్లో మనం ఆర్డర్ ఇచ్చిందే వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు, ఎక్కడైనా అంతే. కానీ ఇక్కడ మనకి ఇష్టమైన చేపల పులుసు, వైట్ రైస్ మనం ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆ స్టైల్లో, ఆంధ్ర స్టైల్లో కుక్ చేసిస్తారు. చేపల పులుసు మాత్రం సూపర్ అనిబా, నిజంగా చాలా బాగుండే. నిన్న బాపట్ల బీచ్లో అయినా సరే అండ్ చిర్యాల బీచ్లో అయినా సరే చేపల ఫిష్ చాలా బాగుండే కర్రీ. సో మేము మస్ట్ ట్రై చేసాము, అన్ని ఐటమ్స్ తిన్నాం, రొయ్యలు, పీతలు అన్నీ తిన్నాము. సో మీరు కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చినట్లయితే దిస్ ఇస్ ద బాపట్లకు వచ్చే వాళ్ళకి చెప్తున్నాను నేను, దిస్ ఇస్ ద బెస్ట్ రిసార్ట్. సో పక్కా విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొకటి ఏంటంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఫ్యామిలీ మెమరీగా ఉండిపోతుందని నేను ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.